రెండు మణులు మన స్టూడియోలోకి వచ్చి మెరుస్తున్నాయి, దగదగా అని మెరిచేస్తున్నాయి. అన్ని కళల్లోనూ కూడా చిత్రకళ, చలనచిత్ర కళల మీద అభిమానం ఉన్న, ఫోకస్ చేసిన రెండు మణులు అన్నమాట. అందులో మొదటి మణి గారి పేరు రాజ్ కుమార్, పవన్ కుమార్. నేను మర్చిపోతున్నా, నువ్వు నాకేదో ఈ రోజు పెట్టావు పకోడీలో కదా. పవన్ కుమార్ రాజమహేంద్రవరం కదండి. నమస్కారం అండి, సండే సందడి స్వాగతం. ఇంకో మణి పేరేంటంటే అనిరుద్ధ్ కస్తూరి కదండి. అవునండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అయితే ఈ రోజు మీరు మన స్టూడియోలో ఉన్నారు అంటే, ఒకటి చలనచిత్రాలు బోలెడు వచ్చేస్తూ ఉంటాయి, తనుకుని వస్తున్నాయి ఒకదాని మించి ఒకటి. కానీ చిన్న కెమెరా ఉండగానే ఒక లఘు చిత్రం తీసి పడేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ అనేస్తున్నారు, ఏదో ఒకటి లాగా తీసేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో మీరు వచ్చారండి మెరిసిపోతూ. మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెప్తారా? మీరు సినిమాటోగ్రఫరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీకు బిరుదులు. కానీ చెప్పండి, మీరు స్వతహాగా మీకు మీ జాబే, మీ ఇదే వృత్తినే కళ, ఇది వాట్ యు కాల్ ఇట్, ఫిల్మ్ మేకింగా, లేకపోతే మీరు వేరే జాబ్ కూడా ఉందా మీకు? ఏంటి? లేదండి, ఫర్ లివింగ్ నేను ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో చేస్తుంటాను. చిన్నప్పుడు మామూలుగా కాలేజ్ డేస్ లో ఒక ఫిలిం ని చూసి అనలైజ్ చేయడం నాకు బాగా అలవాటు మా ఫ్రెండ్స్ అందరితో. సినిమా తీద్దాం అనేది చాలా పెద్ద ఫ్యాంటసీ. చెప్పండి, సినిమా చూడటం అంటేనే ఒక ఇంట్లో అది అని ఇదని చెప్పి వెళ్ళేది. సినిమా తీస్తా అంటే చెప్పు తీసుకుని కొడుతుంది. సో అలాంటి జస్ట్ ఒక ఫ్యాంటసీ లా ఉండేది, ఎప్పటికీ నెరవేరని ఒక డ్రీమ్ లా ఉండేది నాకు. సో బేరియాకి వచ్చిన తర్వాత, ఇక్కడున్న జనాలను చూసిన తర్వాత, పర్టికులర్లీ ఇక్కడున్న టాలెంట్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది, ఇక్కడ చేయొచ్చు, యుఎస్ఏ మొత్తంలో ఇక్కడే చేయొచ్చు. ఎందుకంటే ఇంతమంది మూవీ మేకర్స్ అందరు ఉన్నారు. సో 6 years బ్యాక్ నేను మూవీ మేకర్స్ యునైట్ అని ఒక గ్రూప్ ఉంది ఇక్కడ. దాంతో ఇంగ్లీష్ షార్ట్ మూవీస్ తో ఒక అసిస్టెంట్ కెమెరామెన్ లా జాయిన్ అయ్యాను. సో ఒక 10 to 20 షార్ట్ మూవీస్ దాకా జస్ట్ నేను ఒక కెమెరా పట్టుకుని అలా ముందు బేసిక్స్ అంటే మీరు కెమెరా, మీకేమన్నా అందులో నైపుణ్యం ఉందా? మీరు ఏమైనా కోర్సులు తీసుకున్నారా? జస్ట్ లైక్ దట్ హాబీ? యా, నేను అలా కెమెరామెన్ కూడా కాదు, అసిస్టెంట్ కెమెరామెన్. అంటే జస్ట్ లెన్సెస్ అన్ని, ట్రైపాడ్స్ ఫిక్స్, అలాంటి చిన్న చిన్న పనులు చేసామని. యా, సో నా నాలెడ్జ్ మొత్తం నేను చేసిందంతా ఆన్ సెట్ నాలెడ్జ్. నాకు అకాడమిక్ నాలెడ్జ్ ఏం లేదు. నాకు ఒక 2 to 3 years అలా చేసిన తర్వాత నా ఫస్ట్ మూవీ 2010 లో డైరెక్ట్ చేశాను, మిడాస్ విజన్ అని ఇంగ్లీష్ మూవీ అది. దాని తర్వాత లైక్ 2 to 3 ఇంగ్లీష్ షార్ట్ మూవీస్. అది మీ ఒరిజినల్ మూవీ మీరు డైరెక్ట్ చేశారా? దాన్ని డైరెక్ట్ చేశానండి, నా ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ. యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్, ఇంకొక కో ఫిలిం మేకర్ ఉన్నాడు, రిజుబీ ఫ్రాన్సిస్ అని చెప్పి. హీఈస్ ద రైటర్ ఫర్ ఆల్ మై మూవీస్ యాక్చువల్లీ. సో హీ యూస్ టు రైట్ ద మూవీ. నేనేంటంటే దాన్ని షార్ట్ బ్రేక్ డౌన్ చేసి నేను డైరెక్టింగ్ చేస్తుంటాను. సో బట్ లైక్ దాని తర్వాత లాస్ట్ మూవీ నా స్టార్స్ ఆఫ్ కెమెలైన్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ చేశాను. ఇక్కడ ట్రైబల్ ఇండియన్స్ తో ఒక 1 year రీసెర్చ్ చేసి నేటివ్ అమెరికన్స్ తో తీశాను. అది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సెలెక్ట్ అయింది 2012 లో. సో ఇదంతా యాక్చువల్లీ ఇంగ్లీష్ షార్ట్ మూవీస్. నాకు తెలుగు షార్ట్ మూవీ తీయటం అంటే చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది నా ఇంట్రెస్ట్. నేను అక్కడికే వస్తున్నానండి. మీరు ఇన్నాళ్ళ బట్టి ఎన్నాళ్ళు ఏంటన్నారంటే మీరు అమెరికాకి వచ్చి? నేను 8 years అయింది. 8 years అయింది. 8 years లో మీరు 2 ఏళ్లు చూసారు, అసలు అంచనా వేశారు ఎక్కడ మీరు స్థిరపడచ్చు అనేసి కదండి. మీరు రావడమే, మీరు జాబ్ వృత్తిరీత్యా వచ్చారా లేకపోతే స్టూడెంట్ గా వచ్చారా? ఎలా? స్టూడెంట్ గా వచ్చాను, మాస్టర్స్ కి. మీకు టైం వచ్చింది అనమాట, టైం ఉంది హాబీస్ పర్సూ చేయడానికి. అంటే నేను అలా బేరియాకి వచ్చే వరకు అసలు నేను సినిమా తీద్దామని కూడా అనుకోలేదు. అంటే ఒక ఫ్యాంటసీ లా ఉండేది. అంటే అది ఎప్పటికీ చేయలేంది అని. సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. ఒక ఫ్యాంటసీ లా ఉండేది. బేరేకి వచ్చిన తర్వాత ఇక్కడ టాలెంట్ ని, ఇక్కడ జనాలను చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఐ కెన్ డూ విత్ ద సపోర్ట్ ఆఫ్ పీపుల్. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ హియర్. అవునండి, ఏరియాలో చాలా కళలు పడుతూ ఉంటాయి. అలాగా మీ ఉత్సాహం అది చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుందండి. ఈ రోజు మేము అనౌన్స్ చేసాము అన్ని లేటెస్ట్ వేడి వేడి పిక్కులని, హాట్ పిక్స్ అనేసి. మీ తీయటి పలుకులతో పాటు ఈ పాట పెట్టాలని అనిపిస్తుందండి, మీరు వింటే బాగుంటుంది. శ్రోతలు, మీరు ఈ రోజు మనం ఒక డైరెక్టరు, అభ్యుదయ డైరెక్టరు, ప్రొడ్యూసరు పవన్ కుమార్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం అండి. ఆయనతో పాటు అనిరుద్ధ్ కస్తూరి కూడా ఉన్నారు. మీకు వారి గురించి తెలిస్తే కనుక ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీరు మా స్టూడియోకి తప్పకుండా కాల్ చేసి వాళ్ళతో సంప్రదించవచ్చు. 408-912-2479 కి తప్పకుండా కాల్ చేయండి.
వింటూ ఉండండి సండే సంగతి. మహర్షి కనిపించిందా ఉదయం, ఓ మనిషి ఓ అన్వేషి వెలుగేయందా హృదయం. ఆనందం కన్నీరై జారిన క్షణమిది, నలుపంతా మటుమాయమైనది. నీ ప్రాణం ఈ రోజే మరిలా ఊపిరి పొంది తానెవరో కనుగొన్నది. ఇదేనా ఇదేనా గెలుపంటే, ఇదేనా అందిస్తూ ఉన్నావా బ్రతుకంతా వేరేలా. వదలనిదే నీ స్వార్థం, కనబడున పరమార్థం. మనసులను గెలిచేది ప్రేమే కదా. ప్రేమే మానవత్వం, ప్రేమే దైవతత్వం. జీవించేటి దారే ఇది. ఇదేనా ఇదేనా గెలుపంటే, ఇదేనా అందిస్తూ ఉన్నావా బ్రతుకంతా వేరేలా. ఎదసడిలో నిజముంది, కనుతడిలో నిజముంది. అడుగడుగు గుడియుంది ప్రతి మనిషిలో. నివేదించు ప్రాణం దైవంతో ప్రయాణం సాగిస్తుంది నీ జీవితం. ఇదేనా ఇదేనా గెలుపంటే, అందిస్తూ ఉన్నావా బ్రతుకంతా వేరేలా. అలాగా విజయం మీదేననుకున్నట్టు సందేశం ఇస్తున్నానండి మీకు. మీరు బే ఏరియాలో చాలా ఏళ్ల నుంచి సినిమాలు అవి తీస్తున్నారు అన్నారు కదండి, మీకుగా ఏదైనా బ్యానర్ ఏర్పరచుకున్నారా? హర్డల్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి, హర్డల్ ప్రొడక్షన్స్ అని చెప్పి ఆ బ్యానర్ మీద తీస్తున్నాను. ఏంటంటే నీ పేరు హర్డల్ ప్రొడక్షన్స్ అంటే are you famous in creating it or crossing it? The reason I chose Hurdle Productions is because నేను ఒక ఫీచర్ లెంత్ మూవీ, ఒక బిగ్ లెంత్ మూవీ సక్సెస్ఫుల్ పాయింట్ కి
జరిగేసరికి ఐ విల్ బి క్రాసింగ్ లాట్ ఆఫ్ హర్డిల్స్ బై ద టైమ్ అని ఆ టైప్ మీరే అనుకుంటున్నారు అవన్నీ దాటాలి. సినిమా ఈ రోజు ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకొని నాకు అలా అనిపించింది, చాలా హర్డిల్స్ క్రాస్ చేయాలి ఆ పాయింట్ కి వెళ్ళాలంటే అని చెప్పి పేరు. సో హంబల్, వావ్, వెరీ వెరీ హంబల్. మీ పక్కనే చాలా హంబల్ గా కూర్చుని ఉన్నారు అనిరుద్ధ్ కస్తూరి. నమస్కారం అండి. నమస్కారం వాలి గారు. మా శ్రోతలు మీ గురించి వినాలని చాలా ఉవ్విళ్ళు ఉన్నట్టున్నారు. ఎందుకంటే మీరు యాక్ట్ చేసిన సినిమా ఈ రోజు రిలీజ్ ఈ రోజు కాదు, ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? నెక్స్ట్ సండే రిలీజ్ అవుతుంది కదా. అయితే మీ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? మీరు కూడా ఇట్లాగా ఇండియాలో ఉన్నప్పుడే సినిమాలో వెయ్యాలి అని అనుకుని బేరియాకి వచ్చిన తర్వాత అందరినీ చూసి నేను కూడా చేసేయాలి అని అనుకున్నారా ఏంటి? అంటే నాకు యాక్టింగ్, థియేటర్ అండ్ డాన్స్ లో ముందర ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండిందండి. బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ మై కెరియర్. అండ్ ఇక్కడ బేరియాకి వచ్చిన తర్వాత మై యునో. అంటే మీరు ఒరిజినల్ గా ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒరిజినల్ గా నాది ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ సిస్కో. Yeah, everything as usual. Very good. Very good. Area, and then ikkada chusanu there were a lot of circles and a lot of people, and who were along with their full time jobs vallu ilanti extra activities, and they were pursuing their hobbies and stuff. So వాళ్ళని చూసి I thought skill unte why not I put it to use as a hobby అని చెప్పి అలా it started like that. So theater and dance shows chesi, then I met Pavan through a friend, and that is when I saw his work and I was really interested. Pavan నాకు script చెప్పారు, and then I was interested to do it, and then he auditioned me. Auditions తర్వాత we went on to complete the project. వెరీ నైస్, వెరీ నైస్. అదే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరినీ చూసిన తర్వాత అవకాశాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఇక్కడ. మీరు అన్నారు కదా పవన్ గారి వర్క్ చూసి ఆయన వర్క్ తెలుసుకుని అందులో జాయిన్ అయ్యానని అన్నారు. అది చాలా అంబిషన్ ఉన్న నటులు గాని కళలో అట్లా పైకి రావాలనుకునే వాళ్ళు చేసే పని అని నేను అనుకుంటాను. ఎక్కడో ఎవరితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అలాగే అన్నారనమాట యాక్టర్, ఇఫ్ ఐ వాంట్ టు సీ మై ఫ్యూచర్ I should choose my producer and director too. ఎవరు పడితే వాళ్ళు ఛాన్స్ ఇచ్చేస్తారు కదా అనేసి చేసేస్తే ఫ్యూచర్ అంతా యాక్టింగ్ మీద, ఆ పీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. వెరీ నైస్ అండి, చాలా చక్కగా ఉంది. నేను మీరు సినిమాలో యాక్ట్ చేయక ముందు ఇంకెక్కడ మీకు ఛాన్సెస్ వచ్చాయండి? సినిమాలో ఐ మీన్ బిఫోర్ దిస్ మూవీ నేను మనం అని ఒక థియేటర్ గ్రూప్ ఉంది. ఇట్స్ మూవీ ఆన్ స్టేజ్ గ్రూప్, అండ్ అదే we do a lot of we do yearly shows for charity. So wow. So adi మేము నేను I used to be, I'm still a part of it. I act and dance for them. So it's a complete entertainment show for the people. So akkada ala start ayindi, and then after that I met Pavan. No wonder adi like minds they get attracted automatically అన్నట్టుగా. నేను పవన్ గారి ప్రీవియస్ ప్రొడక్షన్స్ కూడా చూసాను. All his movies like The Midas Vision, With the Photographer, Scars of Chameleon, ఇవన్నీ కూడాను, and I Forgot to Kiss You. Those are very sweet and sensitive issues on everyday life లో మనకి జరిగే విషయాలే. మనం పెద్ద పట్టించుకోగానే అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ అలాంటి వాటిని కనువిప్పు తెప్పించేటట్టుగా మీరు చిత్రీకరించి చాలా చిన్న టైంలోనే అట్రాక్టివ్ గా, అటెన్షన్ గెయినింగ్ గా తీసారండి. చాలా చక్కగా తీసారు. మీకు ఎక్కడి నుంచి వస్తుంటాయండి ఐడియాస్? మీరు చెప్పారు మీకు ఒక ప్రొఫెషనల్ రైటర్ ఉన్నారని, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. వై డూ యూ చూస్ దీస్ టాపిక్స్? యాక్చువల్లీ నేను ఫిలిం మేకింగ్ వచ్చే ముందు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఐ థింక్ దట్ ఇప్పుడు మీరు ఫ్యూచర్ పాస్ట్ కి వెళ్తుంటే ఫిలిమ్స్ అని రాకముందు మనకి చాలా రచనలు, సాహిత్యం ఉండేవి. దాని ద్వారా లైక్ ప్రజలకు చెప్పేవాళ్ళు ఎలా అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పి. రామాయణం అలా ముందరు అక్కడ పాత రోజులకి ఎలా అంటే మనకి రామాయణం, మహాభారత్ ఇస్ ఓన్లీ లైక్ గైడెన్స్. బట్ దాని తర్వాత న్యూస్ పేపర్స్ వచ్చాయి, బుక్స్ వచ్చాయి, రైటర్స్ వచ్చారు, థియేటర్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటి అంటే ఒక ఆడియన్స్ కి ఇప్పుడు సొసైటీలో వాల్యూస్ ఏంటి అన్ని ప్రతిసారి మర్చిపోతున్న వాల్యూస్ ని చెప్పే ఒక సోర్సెస్ మనకి. బట్ ఈ రోజున్న టెక్నాలజీతో ఫిలిం మేకింగ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతా, ఒక స్టోరీతో, ఒక డైలాగ్స్ తో యూ కెన్ టెల్ ఎ లాట్ యాక్చువల్లీ. ఏంటంటే మీరు ఆడియన్స్ ఈ మీడియం తీసుకుంటే యూ కెన్ మీరు చెప్పాలనుకున్నది
ఒకరిద్దరికి కూర్చోబెట్టి చెప్పడం కాకుండా కొన్ని వేల మందికి కూర్చొని చెప్పొచ్చు థియేటర్ లో మీరేం చెప్పాలనుకున్నారు. సో ఐ చూస్ మై టాపిక్స్ వెరీ రెస్పాన్సిబిల్లీ. నేను అంటే ఏది పడితే అది ఈవెన్ ఐఎమ్ వెరీ లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది అండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఉంటే కనుక మీరు ప్రయత్నించకుండానే మీకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోతారు. అలాంటి మీ ఫ్యాన్ ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తున్నట్టున్నారు ఆల్రెడీ. సండే సందడి స్వాగతం అండి. నమస్కారం, ఎవరండి మాట్లాడుతున్నది? నా పేరు సుమన్ అండి. సుమన్ గారు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి సుమన్ గారు? నేను న్యూ జెర్సీ నుండి మాట్లాడుతున్నానండి. న్యూ జెర్సీ నుంచి. ఓకేనండి. మీకు పవన్ గారు తెలుసా లేకపోతే అనిరుద్ధ్ కస్తూరి గారు తెలుసా అండి? యాక్చువల్లీ నేను పవన్ కి ఫ్రెండ్ అండి. ఓకే. సో వారి గురించి మీరు ఇన్సైట్ ఇంకొంచెం చెప్పగలరు అనమాట. యా డెఫినెట్లీ. యాక్చువల్లీ పవన్ ఫిల్మ్ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. సో పవన్ యాక్చువల్లీ a very passionate filmmaker అండి. And I have seen this trailer and especially I would like trailer to tell you that his current movie trailer చూసారా? పాతదండి. మీరు దేని గురించి చెప్తున్నారు? ఎస్పెషల్లీ శశికళ మూవీ ట్రైలర్ చూసాను. చెప్పండి. సో యాక్చువల్లీ పవన్ కి సబ్జెక్ట్ మీద గ్రిప్ అన్నమాట, అంటే ఆ స్క్రిప్ట్ మీద ఉండే గ్రిప్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు. సో మీరు ఆ డైలాగ్స్ కానీ ఏమైనా వింటే చాలా ఇన్ డెప్త్ ఫీల్ ఉంటది అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో దట్ ఫిల్మ్ విల్ బి వెరీ బిగ్ హిట్ అండ్ ఐ విష్ పవన్ వెరీ లక్. దట్స్ వెరీ నైస్ అండి. న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నారు పవన్ గారు, మీకు లక్కే లక్. ఇంకా అయితే మన వేరే వాళ్ళకి మీ లక్ గురించి చెప్పాలనుకుంటే ఇంకో పాట ఉందండి. మీరు అందరి మనసులు చూరగొంటారు అనుకుంటున్నాను ఈ సినిమా తోటి. అలాగే చిన్న బ్రేక్, ఈ సినిమా పాట వింటూ ఉండండి సండే సందడి. దొరకనట్టు పలుకులేవో పలకనట్టు ఉంది గుట్టు విప్పనట్టు ఎడారి దారిలోన నువ్వు నాకు దొరికినట్టు దాహమంతా తీర్చినట్టు పదాలు జాలు దారినా ఇదే తెల్లవారునా సుమారు లెక్క తేలినా నా ప్రేమ పోగు చేసి నీకు ఏమన్నా హాయ్ 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 గున్న ముక్కు సూటి మాటలన్నీ ఒక్కసారి కళ్ళు గప్పి తప్పు చేసి వెళ్ళిపోవా సూటిగాని నిన్ను చూసి తప్పుకోవే ప్రేమా. నిన్న కన్నేసినా కలలు వెంటాడి కొత్త వంటు తరుముతుంటే నిన్ను చూపించనా రెప్ప వెయ్యలేక అక్కడేనే చిక్కుకున్న నన్నే నువ్వు మార్చకేయాలా నన్నే నువ్వు మార్చకేయాలా నన్నే నువ్వు మార్చకేయాలా ఈ రేయి మాయలో ఇలా హాయ్ 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 గున్న ముక్కు సూటి మాటలన్నీ ఒక్కసారి కళ్ళు గప్పి తప్పు చేసి వెళ్ళిపోవా సూటిగాని నిన్ను చూసి తప్పుకోవే ప్రేమా. కాలం ఇంకొంతసేపిలా నీతో సాగమందిలా కాలం ఇంకొంతసేపిలా గాలి జోల పాడుతుంది కొత్త పాటలా హాయ్ 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 గున్న ముక్కు సూటి మాటలన్నీ ఒక్కసారి కళ్ళు గప్పి తప్పు చేసి వెళ్ళిపోవా సూటిగాని నిన్ను చూసి తప్పుకోవే ప్రేమా.
సండే సందడికి పునఃస్వాగతం అండి. మీరు వింటున్నారు పవన్ కుమార్ రాజమహేంద్ర గారితో అండ్ అనిరుద్ధి కస్తూరి గారితో ఇంటర్వ్యూ అండి. వీరు షార్ట్ ఫిల్మ్ ఒకటి, చాలా అద్భుతమైన ఫిల్మ్ శశికళ అనేది ఒకటి రిలీజ్ చేస్తున్నారు 10th నెక్స్ట్ వీక్. ఎవరన్నా కనుక మీకు ఏమన్నా వాటి గురించి క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉంటే క్వైరీస్ కానీ మీరు కాల్ చేయొచ్చండి 4089122479 కి. సండే సందడికి స్వాగతం అండి. ఎవరండి మాట్లాడుతున్నది? నమస్తే వాలి గారు, నా పేరు వాసంతి. నమస్తే వాసంతి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సానోజే నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, వాట్ ఈస్ యువర్ కామెంట్ అండి? I wanted to say a few things. First of all, congratulations to Pawan and Anirudh. నేను శశికళ ట్రైలర్ చూసాను, ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు పేజ్ లో. అనిరుద్ధ్ గారు, శశికళ ట్రైలర్ వాజ్ ఆసమ్. ఇట్స్ ఫినామినల్ ఇన్ మెనీ వేస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి ప్రొడక్షన్ వాల్యూస్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ద హోల్ థింగ్, ద డైరెక్షన్ దట్ గ్లూడ్ ద హోల్ థింగ్, అన్ని అమేజింగ్ గా ఉన్నాయి. So hearty congratulations from my side. Okay, thanks Andy. I wanted to ask each of them a question. Oh wow, okay. నా పని మీరే చేసేస్తున్నారండి, చెప్పండి. పవన్ గారు, I wanted to say ఒకటి, చాలా మందికి మనలో డ్రీమ్స్, ఐడియాస్, ఫ్యాంటసీస్ చాలా ఉంటాయి, కానీ చాలా తక్కువ మంది వాటిని యాక్షన్స్ లో చూపిస్తారు. సో టేక్ ఏ బో ఆన్ దట్ ఫ్రమ్ మై సైడ్. థాంక్యూ సో మచ్ అండి. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ ప్యాకేజ్ కదా, సో ఈ శశికళ వాట్ ఈస్ ఇట్? అది మీరు వెంటనే చూడాలనుకుంటారండి ఒక లైన్ లో? ఒక లైన్, ఇట్స్ ఇట్స్ అ పర్సన్స్ జర్నీ ఇన్ హిస్ డ్రీమ్స్. మీకు వచ్చే ఒక కళ, రాత్రి వచ్చే కళ మీ డైలీ లైఫ్ తో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది? మనకు వచ్చే డ్రీమ్స్ కి మన రెగ్యులర్ లైఫ్ కి సంబంధం ఉండదు. అంటే కళలు వస్తుంటాయి, పోతుంటాయి, నైట్ పడుకోవాలని కళలు వస్తుంటాయి. బట్ ఒక పర్సన్ అతని లైఫ్ డ్రీమ్ లో అండ్ రియల్ లైఫ్ లో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది? అంటే మీకంటూ మీకు ఒక సామ్రాజ్యం మీ డ్రీమ్ లో ఏర్పరచుకుంటే, మీకు ఒక జాబ్, మీకు ఒక కెరీర్ అనేది మీ డ్రీమ్ లో ఉంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ స్టోరీ ఎలా ఉంటుంది? అండ్ టూ లైఫ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. లైక్ యూ హ్యావ్ అ లైఫ్ ఇన్ యువర్ డ్రీమ్, యువర్ రియల్ లైఫ్ ఈస్ గోయింగ్ ప్యారలల్లీ అండ్ దే బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో హౌ వుడ్ ఎ పర్సన్ గో త్రూ సచ్ ఎ థింగ్ అని? ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అండ్ దెన్ అనిరుద్ధ్ గారికి ఇంకొక క్వశ్చన్. అనిరుద్ధ్ గారు, మీకు అంటే ఈ హోల్ శశికళ షూట్ చేసినప్పుడు వాట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్? The most challenging thing was first of all, playing the role of the character. Endukante and baita I'm a completely different person. I mean that is what is acting, acting, that is what is acting all about. And Pawan garu, he was a very professional director, very demanding and very particular about timings and everything. Ante everything had to go in a process. So I was very new to all that. Yeah. చాలా థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వింటూ ఉండండి సండే సందడి. సండే సండే స్వాగతం అండి. ఎవరండి మాట్లాడుతున్నది? నమస్కారం అండి, ఎవరండి మాట్లాడుతున్నది? చెప్పండి. హలో అండి, నా పేరు శ్రీకాంత్, నేను అట్లాంటా నుంచి కాల్ చేస్తున్నాను. ఓ, అట్లాంటా నుంచి. వా, మీ ఫ్యాన్స్ అసలు ఆల్ ఓవర్ యుఎస్ఏ ఉన్నట్టున్నారండి. వెరీ గుడ్. అట్లాంటా నుంచి కాల్ చేస్తున్న ఫ్యాన్, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం అడగాల్సుకున్నారు? హలో అండి, నేను పవన్ వాడికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. తను పర్సనల్ గా నాకు అంత తెలియదు, బట్ ఫేస్బుక్ లో తను పోస్ట్ చేసే వీడియోస్ అవి చాలా చూసాను. అలా కామన్ ఫ్రెండ్స్ వల్ల ఫ్యాన్ అయ్యాను పవన్ కి. దిస్ ఇస్ ఎ రియల్ అడ్మిరేషన్. చెప్పండి సార్. అండ్ తన లేటెస్ట్ ట్రైలర్ శశికళ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అండ్ ట్రైలర్ ఇస్ ఆసమ్ అండి. మీరు ఆయనది ఫేస్బుక్ లో కనెక్ట్ అయ్యి ఆయన ఫ్యాన్ అయిపోయారు. మీరు అలాగే చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ ని అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంటారా? ఒకవేళ కనుక షార్ట్ ఫిలిం రిలీజ్ అయితే థియేటర్లలో మీరు వెళ్ళి చూస్తారా? మీరుగా డెఫినెట్లీ. మా మాస్టర్స్ లో నా ఫ్రెండ్ ఒక అతను కూడా హీరో అయ్యాడు అలాగే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళి. అనిరుద్ధ్, బ్రైట్ ఫ్యూచర్ మ్యాన్. I hope so. These guys have the same future. Okay, great అండి. చాలా థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. షార్ట్ ఫిలిమ్స్ చాలా వస్తుంటాయండి, బట్ పవన్ ది ఒక డిఫరెంట్ వెరైటీ, ఐ మీన్ డిఫరెంట్ స్టైల్. అన్ని షార్ట్ ఫిలిమ్స్ ఒకేలాగా ఉండవు అన్నట్టు పవన్ తీసేవి చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి. అవునండి, చాలా థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వింటూ ఉండండి సండే సందడి అండి. సో మీరు చాలా ఫేమస్ అయిపోయారండి. ఎందుకంటే నేను కూడా ఈ శశికళ మన ట్రైలరు లైక్ వైల్డ్ ఫైర్ ఫేస్బుక్ లో అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటే చూసి నేను మీ పేజ్ లోకి వెళ్ళి మీ పాత ఫిలిమ్స్ అవి అన్ని చూసాను నేను.
యాక్చువల్ గా మీరు చెప్పినట్టుగా ఒక సామాజిక దృక్పథంతో ఒక సోషల్ కమిట్మెంట్ తోటి తీసినట్టుగా ఉన్నాయండి. నేను దాట్ కాట్ మై ఐ. నేను అంటే ఒక టీచర్ ని, ఒక మదర్ అండ్ సోషియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నదాన్ని ఇవన్నీ కలుపుకొని చూసేసరికి రియల్లీ ఐ బికేమ్ అ ఫ్యాన్ ఈవెన్ బిఫోర్ దిస్ ఫస్ట్ టైమ్ ఐ మీటింగ్ యూ. అయినా కూడా కురోస్ అండి, చాలా థ్యాంక్స్ ఇట్లాంటి రెస్పాన్సిబుల్ గా తీస్తున్నందుకు. ఐ థింక్ వీ విల్ టేక్ అ వెరీ షార్ట్ బ్రేక్. వింటూ ఉండండి సందేశం నడి. You are listening to Radio D Hotties, powered by Mahima Creations. Hi, I'm Pradeep from the Sangeeta restaurant family. At Sangeeta, we believe sustainability is the key to simple, healthy living. We strive to achieve this through our backyard farming, root to stem philosophy, use of recycled products, and having in place a compost program. Simple, sustainable, and South Indian. Sangeeta Restaurant. Come dine with us for breakfast, lunch, or dinner, and check out our veggie garden. We open at 8:30 a.m. 7 days a week. Located at 1103 East El Camino Real, Sunnyvale. Visit sangeeta.biz or call 408-743-5345. సంకటి అంటే ప్రాణోలిస్తాడు, టింకర యాశాలేస్తే పేగులు కోస్తాడు, గొడవలు చేస్తే కత్తే చూస్తాడు, మరి వందల మందిని నీడకి చేర్చే చెట్టై కావలి కాస్తాడు. వచ్చాడో వచ్చాడో ఎదురొచ్చినోడంటూ లేడు, ఎదిరించేవాడు ఇంకో రాడు, కన్నెత్తి చూస్తేనే కట్టెత్తి పైకొచ్చి తగరించిపోతాడు వీడు, కడతాడు కసా పంచే వీడు, కొడితే హలేసా అంతే, ఊపిరి పిలిచే ఊరికి మొత్తం ఈడే పెట్టని కంచే, కట్టెలు కొట్టే గుట్టలిలాగా కసుమంటాడు, మరి మెట్టలు పెట్టిన పిల్ల ముందర మెత్తగుంటాడు, మరి చెట్టుని పుట్టని మట్టిని గుట్టని చుట్టంలాగే చూస్తాడు. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు, ఎనుగోదు గుమ్ము ఏనుగుదంటూ నూరి చేసిన దురవీడు, నెత్తులు తీర్చే దాహం దాహం, కత్తులు మోసే మోహం మోహం, ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం, శత్రువు చావే లక్ష్యం లక్ష్యం. అదే అండి, అలా వచ్చేసాడు అనుకుంటూ అనిరుద్ధ్ వచ్చాడా, పవన్ కుమార్ వచ్చాడా మనం తెలుసుకోవాలండి. మీరు అన్నట్టు ఇందాక ఎవరో మీ ఫ్యాన్ కాల్ చేసి నా క్వశ్చన్స్ అన్ని లాగేసుకుని మిమ్మల్ని అడిగేశారు. పర్వాలేదు, బోల్డ్ ఉన్నాయి మిమ్మల్ని అడగాల్సినవి. అయితే మీరు పవన్ గారిని ఆయన ఫిల్మ్స్ చూసి నచ్చి, సో యూ వెంట్ అప్రోచ్డ్ హిమ్ అండ్ హీ సా యువర్ యాక్షన్ ఆన్ స్టేజ్ అండ్ హీ లైక్ యూ, ఐ గెస్ కదా. మీకు ఇప్పుడు మీకు పెడుతున్నానండి, పవన్ గారు మీకు అనిరుద్ధలో ఏది నచ్చిందండి, ఎందుకు పిక్ చేసుకున్నారు మీ లీడింగ్ మ్యాన్ లాగా? యాక్చువల్లీ నా క్యారెక్టర్ కి చూడగానే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ నుంచి విగ్రహం బానే ఉందిలేండి. యా
ఫస్ట్ చూడగానే ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతాడా లేదా, ఫొటోస్ అన్ని తన ఫ్రెండ్. యాక్చువల్లీ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు అనిరుద్ బై దీప్తి కరణం. షీ ఈజ్ ఆల్సో స్టేజ్ యాక్టర్. ఆ ఫీమేల్ లీడ్ లా చేసింది దీంట్లో. సో నాకు దీప్తి ద్వారా అనిరుద్ తెలుసు యాక్చువల్లీ. బట్ ఆఫ్టర్ హీ సీయింగ్ హిస్ పిక్స్ అండ్ ఆల్ ఆడిషన్ కి రమ్మన్నాం. సో మాట్లాడిన తర్వాత 2 things I saw is like he's very interested to play the role. నాకు అది చాలా యాక్చువల్లీ, ఎందుకంటే ఎంత టాలెంట్ ఉంది ప్రీవియస్లీ అది అనేది నేను వర్క్ చేసేంత వరకు నాకు తెలియదు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కమిటెడ్ యాక్టర్స్ ఉంటే ఐ కెన్ ట్యూన్ టు మై క్యారెక్టర్. సో వాట్ ఐ సా, frankly saying, like his voice and his look suited to the character, and like his interest. I mean, our Runditkanna main, he was very interested and he is ready to commit to the project. So adi naku okay, I can make him play the character అని చెప్పొచ్చు అనిపించింది. సో బేసికలీ షార్ట్ మూవీస్ లో ఇంట్రెస్ట్ లేకుండా వచ్చినంతో వర్క్ చేయలేము. సో హూ లవ్స్ ద స్క్రిప్ట్ అండ్ హూ లైక్స్ టు ప్లే ద క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ యాక్చువల్లీ. అదే నేను చూసాను, మీరు పిక్ చేసుకున్న క్యారెక్టర్స్ అందరూ ఎగ్జాక్ట్ గా సూట్ అయినట్టుగా ఉన్నారండి. ప్రతి దానిలోనూ ఇది సూట్ కాలేదు అన్నట్టుగా అనిపించటం లేదు. కానీ మరి మీ ఎస్టిమేషన్ కరెక్టేనా అండి? అనిరుద్ తోటి మీరు చేయించగలిగారా? Definitely. Actually, I learned a lot from Anirudh also. Oh, nice. I mean, like how to, being an actor is also very difficult because నేను రాసిన డైలాగ్ లో నేను రాసిన స్క్రిప్ట్ నేనే చెప్పగలను లేదో నాకు తెలియదు. ఐ మేడ్ హిమ్ లైక్ అండర్స్టాండ్ సో మెనీ వర్డ్స్ అండ్ ఐ డిడ్ లాట్ ఆఫ్ వి బోత్ డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్ టుగెదర్. కానీ నేను అనిరుద్ ప్లేస్ లో ఉంటే ఆ డైలాగ్స్ చెప్పగలనా, ఆ ఎమోషన్ తో చెప్పగలనా అనేది నాకే యాక్చువల్లీ. వావ్, దట్స్ రియల్లీ నైస్. వెరీ హంబుల్ అండి. ఐ థింక్ కాలర్ ఉన్నట్టున్నారండి. సండే సందడి స్వాగతం. ఎవరండి మాట్లాడుతున్నది? నా పేరు శ్రీ. ఓ, శ్రీ గారు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి శ్రీ గారు? ఇండియా నుంచి మాట్లాడుతున్నానండి. ఇండియా దాకా పాకిపోయిందండి మీరు ఈ రోజు మా స్టేషన్ కి వస్తున్నట్టు. మీ పేరండి శ్రీ అని చెప్పారు కదా, చాలా క్లుప్తంగా చెప్పారు శ్రీ అని. అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? మీరు పవన్ గారితో మాట్లాడదలుచుకున్నారా అనిరుద్ధితో? పవన్ తో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, చెప్పండి. పవన్ గారు, మీకు ఒక ఫస్ట్ కంగ్రాట్స్. ఏమంటారు ఫర్ యువర్ షార్ట్ ఫిల్మ్. థ్యాంక్స్ శ్రీ. మీ అదర్ మూవీస్ కూడా చూసాము, లైక్ ఏమంటారు కంపారిటివ్లీ అదర్ షార్ట్ ఫిల్మ్స్ తోటి మీ చాలా ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. బట్ ఐ మీన్ సో అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎందుకు అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, స్టోరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? ఫస్ట్ స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టోరీ లైన్ షుడ్ బి చాలా డిఫరెంట్ గా ఉండాలి. ఇంతకుముందు ఎక్కడ విని ఉండకూడదు, నాకంటే రొటీన్ గా ఉండకూడదు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ 1 year టైం పడుతుంది. సో 1 year ఆ ప్రాజెక్ట్ స్టిక్ అయి ఉన్నా అంటే మనకు కూడా బోర్ కొట్టకూడదు. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ చేసింది మళ్ళీ ఎందుకు చేస్తున్నాం అన్న ఫీలింగ్ రాకూడదు. సో ఇట్స్ లైక్ మనకేంటంటే మనకే ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి. ఓకే, ఇది సంథింగ్ న్యూ వీఆర్ షోయింగ్, ఎవరు చేయలేదు, మనం దేంతో కంపేర్ చేసుకోలేము, మనతో ఇంకొకరు కంపేర్ చేసుకోవాలి, మనం దేంతో కంపేర్ చేసుకోవాలి బార్ అంటుంటది స్టోరీ లైన్స్. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే లైక్ దేర్ ఆర్ లైక్ thousands of short films coming on YouTube, but I think that నేను అనుకున్నట్టే రావాలి, లైక్ స్క్రీన్ మీద. I won't compromise on money or anything. The reason is because నేను అనుకున్న ఆ డిఫరెన్స్ నేను చూపించలేకపోతే నా ఎగ్జిస్టెన్స్ వేస్ట్. అసలు నేను తీసింది కూడా వేస్ట్ సినిమా. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఎనీ అదర్ పర్సన్, వై షుడ్ ఐ డూ? దట్స్ వాట్ ఐ థింక్. టు బి ఆనెస్ట్, మీరు షార్ట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్, ఐ థింక్ యూ సెట్ ద బార్ సో హై రైట్ నౌ విత్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ వై? It varies. It varies from lot of pictures. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ గోయింగ్ ఇన్స్పిరేషన్ అనుకోండి. ఇన్స్పిరేషన్ ఓకే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు సుకుమార్ అంటే చాలా ఇంట్రెస్ట్. బికాజ్ రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా ఈ చూసెస్ డిఫరెంట్ స్టోరీ లైన్స్ అండ్ హిస్ క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా తీస్తాడు. యాక్చువల్లీ చాలా డిఫరెంట్ గా సెట్ చేస్తాడు ఎనీ క్యారెక్టర్. సో ఐ లైక్ సుకుమార్ ఇన్ టాలీవుడ్ వెరీ వెల్. వెరీ నైస్ అండి. శ్రీ గారు, మీరు టైం తీసుకుని కాల్ చేసినందుకు వింటూ ఉండండి సండే సందడి. సండే సందడి స్వాగతం అండి. ఎవరండి మాట్లాడుతున్నది? హలో, నమస్కారం అండి. ఇంకెవరున్నారా? ఓకే, యా, దే గివింగ్ మీ ఛాన్స్ నౌ. మీ ఫ్యాన్లందరూ మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తున్నారండి. నా ప్రశ్నలను లాగేసుకుంటున్నారు వాళ్ళు. బట్ నో వరీస్, ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ స్టోర్. మీరు ఆయన అన్నట్టుగా టెక్నికాలిటీస్
ఐ గ్రూ అప్ విత్ 2 brothers అండి, ఓల్డర్ బ్రదర్స్. నాకు పెద్ద అన్నయ్యలు 2 ఉన్నారు. వాళ్ళు కూడా అంటే అందరికీ కళలు ఉంటాయి, ఏదో యాక్టర్ అయిపోవాలనో లేకపోతే ఏదైనా డైరెక్టర్ అవ్వాలనో. కానీ అనలైజ్ చేసుకుంటూ మీరు అన్నారు కదా, ఐ థింక్ ఇట్స్ అ కామన్ ఫేజ్ ఇన్ ఎవ్రీ యంగ్ పర్సన్స్ లైఫ్. ఒక సినిమా చూసి రాగానే ఏదో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకుంటారు. ఆ హీరో ఎంత బాగున్నాడు, షర్ట్లు బాగున్నాయి, ప్యాంట్లు బాగున్నాయి, లేకపోతే అమ్మాయి బాగుంది, లేకుంటే బిల్డింగ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి అనేసి. అలాగా మీ సినిమాలు చూస్తే కెమెరా యాంగిల్స్ అండి, అవి ఎందుకనో లొకేషన్స్ అండ్ కెమెరా యాంగిల్స్, మా అన్నయ్యలు కూడా చెప్తుంటే నాకు కూడా అది కొంచెం ఎక్కిపోయింది. అప్పటి నుంచి నేను అదే దృష్టితో చూస్తుంటాను ఏ సినిమా చూసినా కూడాను. మీ షార్ట్ ఫిల్మ్స్ ఎంత చిన్న షార్ట్ అయినా కూడా ద యాంగిల్ యూ చూస్ అండ్ ఆల్సో ద లొకేషన్స్, ఈ రెండు. మా అమ్మాయి ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ అండి, అండ్ షీ టేక్స్ ప్రైడ్ ఇన్ ఫైండింగ్ దోస్ లొకేషన్స్ అనమాట. ఆ లొకేషన్స్ చూస్ చేసుకోవడంలో కూడా అంత ఇంపార్టెన్సా అని దాన్ని చూస్తేనే తెలిసింది నాకు. సో ఐ సీ దట్ యూ బోత్ డు దట్. సో మీరు దానిలో ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారండి? మీరు చెప్తారా, ఎలా మీరు ముందు నుంచే ప్రిపేర్ అవుతారా ఏంటి? కెమెరామ్యాన్ అండ్ కెమెరా వ్యూ యాంగిల్స్ అండ్ లొకేషన్, ఈ రెండింటిని చెప్పండి. ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ దట్ క్యాచెస్ యువర్ ఐ ఇస్ ద ఫస్ట్ షాట్. ఒక షాట్ ఇలా స్టార్ట్ అయినప్పుడు ఆ సౌండ్ కంటే ఆ విజువల్ అనేది మీకు ఇట్ గ్రాబ్స్ యువర్ అటెన్షన్. సో ఆ లొకేషన్స్ అని రెగ్యులర్ గా ఒక రూమ్ లో తీయటం నాకు, ఐ మీన్ ద వన్ థింగ్ ఐ హేట్ ఈస్ దట్ టు షో సంథింగ్ దట్ ఆడియన్స్ లైక్ ఏంటి అంటే వాట్స్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ప్రెడిక్టబుల్ గా ఉండకుండా ఐ వాంటెడ్ టు షో సంథింగ్ డిఫరెంట్ యాక్చువల్లీ ఆ లొకేషన్ కానీ. సో ఈ మూవీ కూడా లొకేషన్ స్కౌట్ చేసాం యాక్చువల్లీ. మా క్రూ అంతా నాగేంద్ర, అశోక్, విజయ్ ఇస్ అ కెమెరామెన్ ఫర్ దిస్ పర్సన్. ఐ షుడ్ థ్యాంక్ విజయ్ అ లాట్ ఫర్ అక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్. నా అతను న్యూయార్క్ కి షిఫ్ట్ అయిపోయాడు, బట్ లాస్ట్ ఈ టైమ్ కి హీ వర్క్ విత్ అస్. విజయ్ రాఘవన్, ఎక్సలెంట్ కెమెరామెన్, అండ్ ఐ గాట్ ఎక్సలెంట్ క్రూ యాక్చువల్లీ, నాగేంద్ర, అశోక్ and Helen. So we worked as a team. Short list create చేయడం అంతా ఒక 6 ఒక టీమ్ లా వెళ్ళేవాళ్ళం అంతా. We used to fill up the gas tank morning. We used to go all together to different locations. Okay. Yeah. That's so, very nice. అదే అది తెలుస్తోందండి మీ కృషి అందులో, మీరు ఎంత కష్టపడింది అనేది మటుకు ప్రతి చిన్న షార్ట్ ఫిల్మ్ లో కూడా మీరు ఐ ఫర్గాట్ టు కిస్ యూ లో కూడా అమ్మాయి కాళ్ళు ఎత్తింది కానీ ఏం చేసింది అనేది మనకు తెలియదు. So after the little girl leaves the ice cream shop, we know that she left, reward for a good behavior అన్నట్టుగా చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు అన్నది. ఎవ్రీ యాంగిల్ ఇస్ రియలీ నైస్. ఐ థింక్ మీకు ఇంకో ఫ్యాన్ ఉన్నట్టున్నారండి నా క్వశ్చన్లు అన్ని లాగేసుకోవడానికి. సండే సందడి స్వాగతం అండి, ఎవరండి మాట్లాడుతున్నది? హలో అండి, నేను ప్రదీప్ రెడ్డి బే ఏరియా నుండి కాల్ చేస్తున్నానండి. బే ఏరియా నుంచి అండి? బే ఏరియా ఎక్కడండి? సాక్రమెంటో దగ్గరలో ఉంటానండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారండి, ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నారండి? హలో, పవన్ తో మాట్లాడదాం అనుకుంటున్నా అండి. ప్లీజ్ గో హెడ్. హలో ప్రదీప్. హలో పవన్, నేను యాక్చువల్ గా వీడియోస్ చూసాను మీది, అదే ఆ సాంగ్ ఫేస్బుక్ లో. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ మూవీలో ఈ షార్ట్ ఫిల్మ్ లో వేరే షార్ట్ ఫిల్మ్ కి ఈ షార్ట్ ఫిల్మ్ కి డిఫరెన్స్ ఏంటండి? హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఆన్ యూట్యూబ్ ఎవ్రీ డే. డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి, ఈ జానర్ డిఫరెంట్ గా ఉంది. ఈ జానర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమాంటిక్ జానర్. ఐ మీన్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ జానర్స్. ఇప్పుడు జానర్స్ ఐ కాంట్ క్రియేట్ ఎ జానర్ కంప్లీట్లీ. దిస్ ఇస్ ఎ రొమాంటిక్ జానర్, రొమాంటిక్ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ జానర్. ఒకటేంటంటే ఈ మూవీలో వి థాట్ ఆఫ్ ఏ డ్రీమ్ ల్యాండ్. దిస్ పర్సన్ ట్రావెల్స్ ఇన్ హిస్ డ్రీమ్స్. సో డ్రీమ్ అనే పాటికి ఇట్ షుడ్ బి ఎ డ్రీమ్ ల్యాండ్. సో I think what he's asking you is how does it differentiate from the regular short films you see on YouTube? Yeah, visually I would say that I didn't see any movie like this. What I did, like visuals kani me chuste, whatever the dreamland, we created that in animation and everything. So you used all the technical skills that you developed. Whatever it's in my mind. Okay. And ee story line kuda actually nenu ఏ తెలుగు మూవీస్ లో గానీ ఎక్కడ చూడని స్టోరీ లైన్. అవునండి, మీరు చెప్తుంటే కూడా నాకు అనిపించింది ఇట్స్ రియలీ ఎక్సైటింగ్. ఐ థింక్ వీ విల్ నాట్ గివ్ అవుట్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు తప్పకుండా వచ్చి చూడాలండి. ప్రదీప్ గారు వేరేలోనే ఉన్నారంటున్నారు కదా, నెక్స్ట్ వీక్ అండి వెండి తెర మీద వస్తోంది, మీరు తప్పకుండా చూసి తీరాల్సిందే. అయితే ఇలాంటిదే అనిరుద్ధ్ గారు, మీరు ఎలాగా చూస్ చేసుకున్నారండి పవన్ గారిని? ఓకే, ఒక జానరా బాగుంది, ఆయన షార్ట్ ఫిల్మ్స్ బాగున్నాయి, యూ గాట్ ఇంట్రడ్యూస్డ్, యూ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. సో అలాగే తీసేసుకున్నారా, లేకుంటే ఎందుకని యాక్సెప్ట్ చేశారు ఆయన ఆఫర్?
ఇది బేసిక్లీ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి ఆనెస్ట్లీ. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్. అండ్ పవన్ వర్క్ చూసి లుకింగ్ అట్ హిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టఫ్ నేను అనుకున్నా, ఐ మీన్ దిస్ ఇస్ ద రైట్ పర్సన్ టు వర్క్ విత్, ప్రొఫెషనల్ గా ఉంటుంది. వర్ దేర్ ఎనీ హర్డల్స్? ఇప్పుడు అంటే ఆయన నిన్ను చూసి అనుకున్నారు నిజంగా చేయించగలను తనకు నచ్చినట్టుగా అనేసేసి, మీకేమన్నా హర్డల్స్ వచ్చాయా? పవన్ గారు ఏంటబ్బా ఇలా చేస్తున్నారేంటి, ఎలా చెప్పను అనేది ఏమన్నా మీరు కానీ చెప్పదలుచుకుంటే ఫ్యూచర్ ప్రొడక్షన్స్ కి ఇది క్లియర్ అయిపోతుందండి మీకు. పవన్ వాజ్ వెరీ ప్రొఫెషనల్. నాకు ఓన్లీ హర్డల్ వాజ్ లాంగ్వేజ్ బ్యారియర్ కొంచెం, ఎందుకంటే నేను పెరిగినంత చెన్నై, సో తెలుగులో కొంచెం సో కానీ పవన్ మేడ్ షూర్ ఐ డిడ్ వెల్. మరి మీరు మాట్లాడుతుంటే వాడికి ఏమో తెలియట్లేదండి, అలాగా సగం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ఐ థింక్ అందరూ అలాగే అనుకుంటున్నారు అనుకుంటా. బట్ పర్వాలేదండి, బాగా చేస్తున్నారు. అంటే తెలుగు బానే ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత బానే మీకు వచ్చేసి ఉండొచ్చు. చాలా ఇంప్రూవ్ అయిందండి. ఓకే, అయితే గొడవకు చేయించే ఉంటారు. అయితే ఈ పాట అండి నెక్స్ట్ ఇది కూడా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా, మనం హాట్ పిక్స్ అని చెప్పాం కదా ఈ రోజు సండే సందడి థీమ్, అలాంగ్ విత్ పవన్ గారు అండ్ అనుజిత్ గారు. ఇది ఇంకొక హాట్ పిక్ అండి, రుద్రమదేవి గురించి, రుద్రమదేవి సినిమాలోంచి. ప్లీజ్ ప్లే ద సాంగ్. राजा श्री गणपति देवा महादेव तनुजा रुद्रराज भुज बीजा दैव शक्तिदाम साहो सार्वभौम जय भव जय भव जय भव. మత్త గజమే నీకు మచ్చితే మోరదించి మోకరిల్లా, శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోగలనగా, వెలుగుల వెలుగువై మలగని చిలుగువై అల్లుకున్న నీ ఖ్యాతి కాంతికి ఎల్లలు లేవు కదా. చక్రవర్తి వంటూ ఆకాశమంటేల గుండెట్టి చాటేవురా, మత్త గజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లదా, శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోతలనగా. ఓహో 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 ఓహో. అయితే నీకు యాక్టింగ్, డాన్సింగ్ అని అన్నిట్లోనూ ప్రవేశం ఉందని చెప్పావు కదా అనిరుద్ధ? అవునండి. అయితే ఈ పాట, ఈ సినిమాలో పాట చాలా బాగుంది. మీరు పెట్టినది ప్రోమోకి పెట్టారు కదా, మీరు అది ఎక్కడ పిక్చరైజ్ చేశారండి? అండ్ ఆర్టిస్టులు ఎవరు? ఇండియాలో చేశారా? పాట కంపోజ్ చేసింది వంశీ కృష్ణ కీస్ అని హైదరాబాద్ లో వర్క్ చేస్తుంటారు. అతను యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పుడు సాయి కార్తిక్ తో కలిసి ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు. రౌడీ అని, జెండాపై కపిరాజు, ఎన్ఎస్టీ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ లాట్ ఆఫ్ షార్ట్ మూవీస్ లైక్ పెళ్లి పుస్తకం, మిస్టర్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేసిన చాలా షార్ట్ మూవీస్ కి ఆయన బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఐ చోజ్ హిమ్ లిజనింగ్ టు ద పెళ్లి పుస్తకం సాంగ్ మిస్టర్ ప్రొడక్షన్స్. ఇట్స్ అ వైరల్ హిట్ యాక్చువల్లీ. అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ దినేష్ అని చెప్పి ఇంకొక లిరిక్ రైటర్. దే బోత్ వర్క్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ బేరియాలో మేము శాంటా క్రూజ్ అండ్ హాకోనే గార్డెన్స్ లో షూట్ చేసాం. సింగర్స్ అండి, సింగర్స్ యు నో మెనీ మైట్ నో Ramya Behra. She's a very famous singer in Tollywood now. She sang many songs. So she's one singer, and one more singer is I think Sidhu.
సో దే బోత్ సాంగ్. బట్ రమ్య బేరా మెనీ టాలీవుడ్ వాళ్ళందరికీ ఇప్పుడు తెలుసు. అది మీరు ఇక్కడే పిక్చర్ రికార్డ్ చేస్తారా? హైదరాబాద్ లో రికార్డ్ చేస్తారు. దట్స్ వెరీ గుడ్ అండి. అయితే అది చాలా క్యాచీ ట్యూన్ గా ఉందండి. ఐ థింక్ ఐ రియలీ వాంట్ ఆడియన్స్ టు లిసనర్స్ టు లిసన్ టు దిస్ సాంగ్. మనకి అనిరుద్ధు మన శ్రోతలకి యాక్టింగ్ డాన్సింగ్ చూపెట్టలేం కదా, కానీ అందుకని అతని సింగింగ్ వినిపించేద్దాం. సో లిసనర్స్, అది ట్విస్టే. మరి నువ్వేనా ట్విస్ట్ ఇచ్చేది? పవన్ గారు మీరేనా ట్విస్ట్ ఇచ్చేది తెర మీద? మేము కూడా ట్విస్ట్ ఇస్తామండి. మీడియా మేము కూడా చేస్తాం. I don't know, it was on YouTube and we caught hold of it. Actually, శ్రోతలు, ఇది ఒరిజినల్ సాంగ్ అండి, ప్లేబ్యాక్ సింగింగ్. Please enjoy this song. It's amazing. నిన్ను చూపే తీయనైనా స్వప్నమే, మరిచేదు పంచే జాలి లేని సత్యమే, తెలవారని మరులోకమే నన్ను చేరని ప్రియా, బ్రతికే అని కలలో పరి నిన్ను పొందని ఇలా ఈ భ్రమే జతై మురిసా ఆ జతే కలై జడిసా. ఇట్లాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయండి. పవన్ గారు తీసిన సినిమా, అనిరుద్ధ్ గారు యాక్ట్ చేసిన సినిమా. అయితే మీరైతే సినిమాలో చూస్తున్నామండి చాలాను. అనిరుద్ధిని చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని వేరే ఏరన్నా యాక్టర్ తోటి పోలుస్తూ ఉంటారా? ఒక కాలర్ అడిగారు పవన్ గారిని, ఆయన ఐడల్ డైరెక్టర్ ఎవరు అనేసి. మీ ఐడల్ హీరోలు ఎవరన్నా ఉన్నారా వారిలా ఉండాలి అని అనుకోవడమా, లేకుంటే చూసిన వాళ్ళు మీరు ఈ హీరోలా ఉంటారు అని అంటుంటారా? లేదండి, I didn't get the latter one, but నా favorite heroes Tollywood లో అయితే I would say Allu Arjun and Mahesh Babu for sure. Sure. అందుకనే నేల మీద కాలు నిలవకుండా డాన్సులు చేసేస్తూ ఉంటాం. And always a Chiranjeevi fan. Of course, the whole Tollywood and తెలుగు ప్రజానీకం మొత్తమును. అయితే మీరు ఇంకేమైనా శ్రోతలకు చెప్పదలుచుకున్నారా? దిస్ ఇస్ ద లాస్ట్ మూమెంట్. కానీ మీకు ఇంకొక సర్ప్రైజ్ ట్విస్ట్ పెడుతున్నాను నేను. నాకు తెలిసి మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఒక హీరోతో పోలుస్తూ ఉంటారు, వెంకటేశన్ అంటుంటారు కదా. అయితే మేము ఈ సాంగ్ తోటి నేను క్లోజ్ చేస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ కస్తూరి, అనిరుద్ అండ్ పవన్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. శ్రోతలు వింటూ ఉండండి. కానీ శశికళ సినిమా వచ్చే వారం ఆదివారం విడుదలవుతోంది. ఏ థియేటర్ లోనండి? టౌన్ 3 సినిమాస్. మీరు ఆడియన్స్ ని ఆహ్వానించవచ్చు. షూర్. ఎవ్రీవన్, శశికళ మూవీ నెక్స్ట్ సండే తప్పకుండా రండి. సైనింగ్ ఆఫ్, మాణిక్యవల్లి.